1912 ఏప్రిల్ 10 ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ నగరం ఒక చారిత్రక ఘట్టానికి వేదికయ్యింది. అప్పటి వరకు ఎవరు కలలో కూడా ఊహించినటువంటి అధునాతన భారీ ఓడ టైటానిక్ మొదటి ప్రయాణానికి అంతా సిద్ధమైంది. ఆ షిప్ గురించి, దాని సొగసు గురించి అప్పటికే విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇంగ్లండ్లోని బెల్ఫాస్ట్ నౌకా నిర్మాణ కేంద్రంలో 1909 మార్చి 31న మొదలైన దీని నిర్మాణం 3 ఏళ్లలో పూర్తయింది. 882 అడుగుల పొడవు, 92 అడుగుల వెడల్పు, 59 అడుగుల ఎత్తుతో కొలువు తీరిన ఈ రాకాసి ఓడ బరువు 46,328 టన్నులు. గంటకు 43 కిలోమీటర్ల వేగంతో పయనించే టైటానిక్ లో సిబ్బందితో సహా 3,547 మంది ప్రయాణించేందుకు అవసరమైన ఏర్పాట్లున్నాయి. ఆకారంలో, హంగు, ఆర్భాటాలలో ఇది ఆ కాలంలో ఉన్న ఇతర ఓడలన్నింటినీ తలదన్నింది. ఓడలో అడుగు పెడితే చాలు మరో ప్రపంచంలోకి వచ్చామేమోనన్న భ్రమ కలిగేలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విశాలమైన స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం, లైబ్రరీ, థియేటర్, స్క్వాష్ కోర్టులు, భోజనశాలలు నిర్మించారు. ఎంటర్టైన్మెంట్ కోసం నాట్య బృందాలు, సంగీత కళాకారులను కూడా నియమించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ గా విభజించి ఆయా తరగతుల వారీగా సదుపాయాలు కల్పించారు. ఇక ఓడ లోపల అడుగడుగున ఖరీదైన ఉడెంతో కళాత్మకత ఉట్టిపడేలా అందంగా తీర్చిదిద్దారు. రకరకాల కళాకృతులతో డెకరేట్ చేశారు. షిప్ అంతా స్టీమ్ పవర్ తో నడిచే ఎలక్ట్రిక్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. అన్ని గదుల్లోనూ విద్యుత్ దీపాలు అమర్చారు. ఇతర ఓడలతో సమాచార మార్పిడికి అధునాతన వైర్లెస్ సెట్ అందుబాటులో ఉంది. 97 సంవత్సరాల క్రితం ఓ ఓడలో ఇన్ని సదుపాయాలు కల్పించారంటే నిజంగా అది ఓ అద్భుతమే. టైటానిక్ ఒక అద్భుత ప్రపంచం. ఒక్కసారి అందులో ప్రయాణిస్తే జన్మ ధన్యమైనట్లేనని అనుకున్నారు చాలా మంది. వెంటనే టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్, ల్యాండ్ లార్డ్స్ తో పాటు షిప్స్ ఓనర్, వైట్ స్టార్ లైన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జే బ్రూస్ ఇస్మేన్, షిప్ బిల్డర్ థామస్ ఆండ్రూస్ కూడా ఉన్నారు. చారిత్రక ప్రయాణానికి సర్వం సిద్ధంగా ఉంది. ప్రయాణికులు అందరూ వచ్చేశారు. లగేజ్ అంతా సర్దేశారు. కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హారన్ మోగింది. షిప్ లో ఉన్న వారికి, వారి బంధుమిత్రులకు వీడ్కోలు పలికారు. పెద్దగా శబ్దం చేస్తూ నీటిని చీల్చుకుంటూ భారంగా కదిలింది టైటానిక్. మొదటి మజిలీ ఫ్రాన్స్ లోని చెర్బోర్. అక్కడ కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని తిరిగి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఐస్లాండ్ లోని క్వీన్స్ టౌన్ లో ఆగింది. అక్కడ కొందరు దిగారు, మరికొందరు ఎక్కారు. చివరికి మొత్తం 2,223 మంది ప్యాసింజర్స్ తో టైటానిక్ న్యూయార్క్ వైపు బయలుదేరింది. తామంతా కట్టకట్టుకుని మృత్యుదేవత ఒడిలోకి వెళ్తున్నామని ఓడలోని వారెవరికీ కబుర్లలో మునిగి ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ తలెత్తి పరిసరాలను పరికించి చూశారు. అల్లంత దూరంలో ఓ పెద్ద ఐస్ బర్గ్. టైటానిక్ దానిపైనే వేగంగా దూసుకుపోతోంది. వారి గుండె జల్లుమంది. అది ఆ స్పీడ్ తో వెళ్లి ఆ మంచుకొండను ఢీకొంటే అంత పెద్ద షిప్ తునకలైపోతుంది. అది తలచుకోగానే వారికి వణుకు పుట్టింది. వెంటనే ఇతర సిబ్బందిని అలర్ట్ చేస్తూ అలారం మోగించారు. ఫస్ట్ ఆఫీసర్ గా ఉన్న మడోక్ క్షణాల్లో పరిస్థితిని అంచనా వేశాడు. ముంచుకొస్తున్న ముప్పును పసిగట్టాడు. క్షణాలు గడుస్తున్నాయి. టైటానిక్ ఆ ఐస్ బర్గ్ ను సమీపిస్తోంది. ఏదో ఒకటి చేయాలి. వెంటనే షిప్ ను ఎడమ వైపుకు మళ్లించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆ వేగంలో షిప్ దిశను మార్చడం చాలా కష్టం. అయినా మరో మార్గం లేదు. అతి కష్టంగా టైటానిక్ డైరెక్షన్ ను లెఫ్ట్ వైపు తిప్పారు. టైటానిక్ ఆ మంచుకొండను ఢీకొనలేదు గాని దాన్ని ఒరుసుకుంటూ వెళ్ళింది. దాని తాకిడికి ఓడ కుడి వైపున అడుగు భాగంలో రంధ్రం పడింది. ఒక క్షణం పాటు ఏం జరిగిందో
కెప్టెన్ స్మిత్ కు అర్థం కాలేదు. అర్థమయ్యాక అంతటి చలిగాలిలోనూ ఆయనకు చెమట్లు పట్టాయి. ఆ రాత్రి టైటానిక్ లో ప్రయాణిస్తున్న వారికి కాళరాత్రి అయింది. అన్సింకబుల్ అని టైటానిక్ ప్రయాణం ప్రారంభానికి ముందు అందరూ చెప్పుకున్నారు. కానీ అది తప్పని తర్వాత తెలిసింది. ఏమరపాటుగా ఉంటే ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో టైటానిక్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఎదురుగా మంచు కొండ ఎదురుపడినప్పుడు టైటానిక్ గంటకు 22 నాట్స్ వేగంతో దూసుకుపోతోంది. షిప్పును దారి మళ్లించారు. ఈ పని కొన్ని నిమిషాల ముందు చేసి ఉంటే హంగు ఆర్భాటాలతో బయలుదేరిన టైటానిక్
తన గమ్యం చేరలేదు. కోటి ఆశలతో ఆ షిప్పులో ప్రయాణానికి సిద్ధమైన ఎంతో మంది బతుకులు నీటిపాలయ్యాయి. మంచుకొండతో ఢీకొట్టిన తరువాత టైటానిక్ 2 ముక్కలైపోయి సముద్రంలో మునిగిపోయింది. 1000 టన్నుల బరువున్న ఆ ఓడ భాగాలు అత్యంత వేగంగా వెళ్లి సముద్రపు అడుగు భాగాన్ని ఢీకొన్నాయి. ముందు భాగం పడిన ప్రదేశానికి 600 మీటర్ల దూరంలో వెనుక భాగం పడిపోయింది. ఇవి రెండు పరస్పరం వ్యతిరేక దిశలో ఉన్నాయి. ఓడ వెనుక భాగం వేగంగా వచ్చి సముద్రం అడుగు భాగాన్ని ఢీకొట్టడంతో బాగా దెబ్బతింది. ఈ ఓడ జాడను కనిపెట్టడానికి, వీలైతే దాన్ని వెలికి తీయడానికి ఆ మరుసటి సంవత్సరం నుంచే అన్వేషణ మొదలైంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. కానీ టైటానిక్ శిథిలాలను ఎవరూ కనుగొనలేకపోయారు. ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 73 సంవత్సరాల అనంతరం 1985 సెప్టెంబర్ 1న జీన్ లూయిస్ మైఖేల్, డాక్టర్ రాబర్ట్ బల్లార్డ్ల బృందం సైడ్ స్కాన్ సోనార్ ద్వారా టైటానిక్ ఓడ శిథిలాలు పడి ఉన్న ప్రాంతాన్ని కనిపెట్టారు. న్యూ ఫౌండ్ ల్యాండ్ లోని మిస్టేకెన్ పాయింట్ నుంచి ఆగ్నేయ దిశగా 600 కిలోమీటర్ల దూరంలో సముద్రపు ఉపరితలానికి 4 కిలోమీటర్ల లోతున టైటానిక్ శిథిలాలను కనుగొన్నారు. ఆ శిథిలాలను వెలికి తీసుకురావడంపై ఎన్నో వాదోపవాదాలు, నీటి అడుగున ఉన్న టైటానిక్ ఎవరికి చెందుతుందనే విషయంపై కోర్టు కేసులు. చివరికి దీనిపై ఆర్ఎంఎస్ టైటానిక్ ఇన్కార్పొరేషన్ కంపెనీకే హక్కులున్నాయని కోర్టు తీర్పు వెలువరించింది. ఆ తర్వాత సముద్ర అడుగు భాగం నుంచి టైటానిక్ కు సంబంధించిన సుమారు 6000 వస్తువులు, కళాకృతులు వెలికి తీశారు. ఇవన్నీ ప్రస్తుతం ఇంగ్లాండ్లోని కంపెనీ ట్రావెలింగ్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. అపాయం పొంచి ఉందని ప్రయాణం మానుకుంటే అడుగు ముందుకు పడదు. ప్రమాదాలకు ఎదురీదితేనే కదా జీవన నౌక ముందుకు సాగుతుంది. అందుకే మనిషి అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అయితే ఆత్మవిశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారినప్పుడల్లా ఇలాంటి ప్రమాదాలు మానవుడి ఉనికిని ప్రశ్నిస్తాయి. అయినా మనిషి కొత్త ఆలోచనలతో, సరికొత్త ప్రయోగాలతో, సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో తన పయనం సాగిస్తూనే